ఇది మన నేపాల్ చైనా బార్డర్. ఇది ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో సౌండ్ ఎలా వస్తుందో. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కదీస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం కుప్రు కోలా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వండుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ రివర్ చాలా బాగా అనిపించింది ప్లేసు, సో అందుకని ఇక్కడ దిగాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారా నాయన మీరు? ఆనందపడిపోతుంటారు చూసి. కేరింతలు కొడుతున్నారు. అతను చూడండి లాస్ట్లో ఒకడు వస్తున్నాడు. చలో మనం పని చేస్తాం. ఇక్కడ చూడండి రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. ఇది 3వ బ్యాచ్. ఇప్పుడే విజయ్ బ్రో వేడివేడిగా మ్యాగీ ప్రిపేర్ చేశారు. ఈ మ్యాగీ తినేసిన తర్వాత డైరెక్ట్గా చైనా బార్డర్కి వెళ్ళిపోవడమే. మ్యాగీ తినేసి చైనా బార్డర్ స్టార్ట్ అయ్యాము. చైనా బార్డర్ రీచ్ అవ్వడానికి దగ్గర 1 అవర్ చూపిస్తుంది. 20 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఆఫ్ రోడే. ఒకసారి చూపిస్తా చూడండి. రోడ్లకు ఎక్కడెక్కడ మొత్తం కోసుకుపోయాయి. మేకలు చూడండి. రోడ్లకు ఎక్కడెక్కడ కోసుకుపోయాయి వాటర్ వల్ల. కొండ ప్రాంతాలు అవడం వల్ల నీరు మొత్తం కింద ప్రవహించి మొత్తం కోసుకుపోయినాయి. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా ప్రతి ఊరికి 2 బ్రిడ్జిలు ఉంటాయి. చూసారా మొత్తం పర్వతాలు. ఈ పర్వతాల్లో కూడా వాళ్ళు పంటలు పండిస్తున్నారు. ఇదిగోండి కొండలు తవ్వడమే ఇలా పని చైనీస్ వాళ్ళది. చైనీస్ ప్రాజెక్ట్ వచ్చిందంటే చాలు, పర్వతాలు మొత్తం బొక్కలు పెట్టడమే వీళ్ళు. దాదాపు చైనా బార్డర్ ఎంటర్ అయ్యాము. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది చైనా బార్డరు. ఇప్పుడు అన్నీ మనకు చైనా వెహికల్స్. ఈ రోడ్ మొత్తం వేసింది కూడా చైనానే. ఈ రోడ్ చూపిస్తాను చూడండి. చైనా వెహికల్. అన్నీ మనకు చైనా కంటైనర్స్ కనబడతాయి. ఇప్పుడు చైనా బార్డర్ దగ్గరికి వచ్చాము. ఈ చైనా బార్డర్లో ఒక బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ స్లైడింగ్ జరుగుతాయి కదా, దానివల్ల అందుకని ఇక్కడ వెహికల్స్ పోనీయకుండా ఆపేశారు. మనం నడిచి వెళ్ళి చూసుకోవచ్చు.
ఇప్పుడు మనం నడిచి వెళ్ళి చూద్దాము. ఇది చూడండి, ఇందులో కనిపిస్తున్న బిల్డింగ్స్ మొత్తం చైనావే. ఇది చూడండి, ఈ బ్రిడ్జ్కి ల్యాండ్ స్లైడింగ్ అవడం వల్ల రిపేర్ చేస్తున్నారు. హెవీ వెహికల్స్ని పోనివ్వట్లేదు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. వాటర్ ఫ్లో చూడండి ఎలా అవుతుందో. ఇక్కడ చూడండి, ఈ వాటర్ వల్లే పెద్ద ప్రాబ్లం అయింది. ఇది మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం బ్రిడ్జ్ రిపేర్ జరుగుతుంది. ఇక్కడ వెహికల్స్ మొత్తం ఆపేశారు. రేపు ఓపెన్ చేస్తారంట. రేపు వెళ్ళొచ్చు ఈ పక్క నుంచి ఆ పక్క వరకు వెహికల్తో. వీళ్ళు చైనా నుంచి కాఠ్మాండూకి వచ్చారు, క్యాపిటల్ సిటీ ఆఫ్ నేపాల్ చూడడానికి. మాతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా నడిచి వెళ్తున్నారు. నా వెనకాల ఉన్న వాళ్ళకి, చైనీస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది. బన్సార్ అనేది, కార్ పర్మిట్ అనేది ఈరోజు లాస్ట్ వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు బార్డర్ దాటాలి. ఇది మనకు బార్డరు. ఆఫీస్ వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆఫీసెస్ లేదు, గేట్లన్నీ క్లోజ్ చేసాము, మీరు వెళ్ళారని చెప్తున్నారు. తను రిక్వెస్ట్ చేస్తూ ఉంది. మా కారు అక్కడ పార్క్ చేశాం కదా, బ్రిడ్జ్ వర్కింగ్ జరుగుతుంది, క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకపోతే రేపు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ బన్సార్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇక్కడ లేదు, మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది, నాకు కొంచెం హెల్ప్ చేయండి, అట్లీస్ట్ ఎగ్జిట్ స్టాంప్ అయినా ఈరోజు వేయండి అని చెప్పి అడుగుతుంది. ఆఫీసర్స్ తను వెళ్ళి హైర్ ఆఫీసర్తో మాట్లాడతానని చెప్పి వెళ్ళాడు. చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. చాలా లక్కీ అనమాట వాళ్ళు. ఆఫీసర్స్ ఒప్పుకున్నారు, రేపు మీరు వెళ్ళొచ్చులే, ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆల్రెడీ బార్డర్కి వచ్చారు కదా, అది కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసారా, అదంతా ఇప్పుడు చైనా బార్డర్. ఇది ఆ పర్వతం, ఆ కొండ మొత్తం చైనా అండర్లో ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడి నుంచి మనకు చైనా అక్షరాలే. ఇంకా ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తే మనకు అట్లీస్ట్ మనకి గేట్ వరకు అలో చేశారు. ఎందుకంటే మనకు టైం కూడా అయిపోయింది. మీరు వెంటనే వెళ్ళి వచ్చి చూసుకొని వచ్చేయమని చెప్పారు. ఆ పక్కన చూసారుగా, గేట్ మొత్తం క్లోజ్ చేశారు, ఆఫీసర్స్ వెళ్ళిపోయారు. మనం ఆ పక్క వెళ్ళి చూడడానికి కూడా లేదు. ఇక్కడి నుంచే మనం బ్రిడ్జ్ చూడాలి. మీకు ఇక్కడి నుంచే చూపిస్తా చూడండి. ఇది నేపాల్ చైనా బార్డర్. ఇది ఈ గేట్ మనం దాటామంటే చైనాలోకి ఎంటర్ అయిపోయినట్టే. అక్కడ మనకు లాంగ్వేజ్ కనిపిస్తున్నాయి కదా, చైనీస్ లాంగ్వేజెస్. ఇవన్నీ మనకు ఇప్పుడు అక్కడి నుంచి ఆ కొండ అంతా ఇంకా చైనాలోనే ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ చైనాలో ఉన్న హౌసెసే. ఇక్కడ చూసారు కదా, మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. చూసారా, ల్యాండ్ స్లైడింగ్. ఇది మొత్తం వాటర్తో కోసుకుపోయింది ఈ కొండని. ఇదిగో మనకు నేపాల్లో కూడా నానో కార్ ఉంది. ఇక్కడ చూడండి, వాటర్ ఫ్లో సౌండ్ ఎలా వస్తుందో. మనకు వాటర్ కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, ఇది నేచురల్ సౌండ్. ఇది ఇదంతా ఇప్పుడు మనకు వాటర్ వచ్చేదంతా చైనా నుంచి నేపాల్లోకి ఎంటర్ అవుతుంది వాటర్. ఇక్కడ చూడండి, వర్క్ జరుగుతుంది. వాటర్ ఫ్లో మామూలుగా లేదు. లాస్ట్ వీక్ బాగా ఫ్లడ్స్ వచ్చినట్టున్నాయి. ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్. ఇది మనకు ఏం చేయదు, దగ్గరికి వస్తుంది. దీనికి ఏదో దెబ్బ కూడా తగిలినట్టుంది. ఆఫీసర్స్ దీనికి ఏదో ఆయిల్మెంట్ రాశారు దానికి. చూడండి, కాలికి దెబ్బ తగిలింది. ఈ పర్వతం చూడండి, మొత్తం నల్లబండే. ఇది కింద నుంచి పై వరకు. అంతకుముందు చూసినవన్నీ కొండలన్నీ, పర్వతాలన్నీ మనకు మట్టి. ఇక్కడ చూసారు కదా, మనకు చైనా నేపాల్ బార్డర్లో అన్ని చైనీస్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ మనకు షాప్లో అమ్ముతున్నారు. ఇక్కడ చూసారు కదా, అయితేనే అక్కడ కూర్చున్న అతను ఓనరు. చూడండి, ఇక్కడ స్నోకర్స్ ఆడుతున్నారు బార్డర్లో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. పట్టుకుంటే చంపేస్తాడు కూడా. ఎవరు?
ఎందుకు పట్టుకోండి ఒకసారి ఒకటి పట్టుకోండి ఒకసారి పట్టుకోండి. ఆ కర్ర పెట్టి పడుకోండి. అంతకుముందు 2 షాట్లు బాగా కొట్టారు. నేను రికార్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు కొట్టలా ఒకటి కూడా. నువ్వు రికార్డ్ చేసావనే కొట్టలేకపోతున్నాడు అంటాడు ఇంకా ऐसे బాగు. ఏం భాష బ్రో అది మాట్లాడేదాళ్ళు? కంటెలిందా? తెలియదు బ్రో. మన రికార్డ్ స్టార్ట్ చేసినంత వరకు, మన రికార్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు కొట్టాడు. పడదు పడదు. కొట్టలేకపోయాడు. ఓ రాంగ్ షాట్. ఓకే గేమ్ ఓవర్. కుర్రోళ్ళు ఎవరికన్నా మందు కావాలంటే ఇవాళ జిన్నేకే ఇవాళ ఇగో జిన్ను కావాలంటే చెప్పండి. చైనా జిన్ ఉంది 100 ml, 56% ఉంది ఆల్కహాల్ పర్సెంట్. తాగారనుకో అనంత లోకాలకి వెళ్ళిపోతారు, మామూలుగా ఉండదు. చైనా వెళ్ళిపోతారు ఇది తాగితే డైరెక్ట్గా. ఇక్కడ టెలిపోర్ట్ అవుతారు, ఇండియా నుంచి టెలిపోర్ట్ అవుతారు ఇది తాగితే. 56% ఉంది చైనీస్ది. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ వైన్. ఇగో ఈ వైన్ అడుగుతా, తీసుకెళ్ళొచ్చు అంటే తీసుకెళ్ళిపోతా. నాకు బాగా నచ్చింది ఇది బాటిల్. ఎంత బ్రో ఇది? 1300 నేపాలి. ఇండియన్ వచ్చేసి 860 రూపీస్ అరౌండ్ ఉంది. ఇది పట్టుకెళ్తా ఒకటి. ఇక తీసుకెళ్తా బ్రో వైన్. ఏమన్నా పక్క మొత్తానికి చైనా ప్రోడక్ట్ కొనాలంటేనే భయపడే వాళ్ళం. అదే నమ్మొచ్చు, చైనీస్ ప్రోడక్ట్స్ నమ్మొచ్చు. పిల్లల విషయంలో కూడా 100% నమ్ముతాను. అందుకనే తీసుకున్నాను నేను. పిల్లలు పంచడానికి తీసుకున్నాము. ఈ చేతులు గ్లౌజులు కూడా చైనీస్వే కొనుక్కున్నాం. చైనీస్ కాదు బ్రో, నేపాలీ అవి. చైనీసేగా అదే. ఇది నేపాల్ చైనా బార్డర్లో ఉన్న షాపు. మనం ఇక్కడే ఒక వైన్ కొన్నాము, పిల్లలకి జెల్లీస్ కొన్నాము. ఈ ఓనర్ చాలా ఫ్రెండ్లీ, ఇతనికి హిందీ కూడా వచ్చు. ఇదిగో ఇది ఓనరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ. कभी भी नहीं आया इंडिया, इधर ही रहते. चाइना गए? चाइना जा सकते आप इधर से चाइना? आप भी जा सकते हैं? क्लोज है. अच्छा ओके. ఇది ఓన్లీ నేపాలీస్కి చైనా ఎంటర్ అవ్వడానికి పర్మిట్ ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూశారు కదా, వర్షపు నీళ్ళు మొత్తం ఆ పర్వతాలు కొండల నుంచి కిందకి జారి ఇలా ఎక్కడ చూడు మనకి ఇలాగే ఉంటాయి. రోడ్స్ మొత్తం కొట్టుకుపోతాయి. హెవీ వెహికల్స్ అయినా ఆ చిన్న దావలోనే వెళ్ళాలి. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం కొట్టుకుపోయింది. చూసారు కదా, ఈ చిన్న దావలోనే హెవీ వెహికల్స్, ట్రక్స్ కానీ కార్స్ కానీ ఏమైనా ఈ దావలోనే వెళ్ళాల్సి వస్తుంది. అటు చూడండి, అది చైనా కొండ. ఆ చైనా కొండ నుంచి వర్షపు నీరు మొత్తం పడి మొత్తం కోసుకొని వచ్చేసింది. इंडिया आप लोग नेपाली चाइना गए आप? ओके. इंडिया कभी आए आप? किधर आए थे इंडिया? गोवा, बैंगलोर, हैदराबाद, न्यू दिल्ली, हाँ, कोलकाता भी. బాగా తిరిగారు వీళ్ళు మన ఇండియా మొత్తము. థ్యాంక్ యూ. అదొకటి చందమామ కూడా వచ్చేసాడు. ఇప్పుడు చైనాలో ఎంత బ్రో టైము? 8 అవుతుంది. ఇప్పుడు చైనాలో 8 PM అవుతుంది. మనకు నేపాల్లో వచ్చి 6 అవుతుంది. 6:30 to 7 PM అవుతుంది నేపాల్లో. చైనా బార్డర్ నుంచి మన వెనకంటే వస్తున్నాడు. దగ్గర 1.5 కిలోమీటర్ మన వెనకంటే వచ్చాడు. ఈ బ్రోన్ అయితే అసలు వదలట్లేదు. అతను తినరా అంటే కూడా తినట్లేదు.
రే రే మనోడేం తినట్లేదు, మన మన మీద కొంచెం ప్రేమతో వచ్చాడు మన బ్రో డాగ్ లవరు, అందుకని తనకంటే నాయనకంటే వస్తున్నాడు. మా దగ్గర బిస్కెట్స్ లేవు, లేకపోతే బిస్కెట్లు ఇచ్చేవాళ్ళం. 5 months తర్వాత నేను లాస్ట్ టైం మనాలి వెళ్ళినప్పుడు బ్రో, మేము 2019 వెళ్ళినప్పుడు కుక్కని చూసాం. మళ్ళీ అదే కుక్క నేను 2021 లో మళ్ళీ వెళ్ళాను ఆల్ ఇండియా ట్రిప్ లో. వెళ్ళినప్పుడు అదే కుక్క నాకు మళ్ళీ కలిసి నా వీడియోలో కూడా ఉంటుంది. సేమ్ ఇది కూడా మళ్ళీ 5 months తర్వాత నా వీడియోలో కంపల్సరీ వస్తుంది. చూసారు కదా, మ్యాక్సిమం చైనా బార్డర్కి వచ్చాము. మీకు లోపలికి వెళ్ళి చైనీస్ మార్కెట్ చూద్దామని కూడా అనుకున్నాము. కాకపోతే మనకి ఇండియన్స్కి పర్మిట్ కావాలా, కార్కి కూడా కావాల్సి వస్తుంది. ఇండియన్కి పర్మిట్ అంటే వీసా కావాలి, వెహికల్కి పర్మిట్ కావాలి. అదంతా మనకి ఈజీగా ఇవ్వరు. ఆ బార్డర్ వరకు రావచ్చు, చూడొచ్చు, బ్రిడ్జ్ వరకు. అక్కడి వరకు వచ్చాము. అక్కడ కొన్ని షాప్స్ అవన్నీ చూపించాను సాధ్యమైనంత వరకు. ఇక్కడితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.